హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ నార్త్ ఇండియన్ స్పెషల్ మలై మేతి బఠానీ కర్రీ తయారీ విధానం చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 5 పచ్చిమిర్చి, ఒక 7 జీడిపప్పులు యాడ్ చేసుకొని వీటిని మంచి దోరగా ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై అయ్యే లోపల మరొక పక్కన స్టవ్ వెలిగించి దాంట్లో ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక కప్పు పచ్చి బఠానీ, ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చి బఠానీ దొరుకుతాయి కాబట్టి నేను అవి తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ బఠానీ పచ్చి లేకపోతే కనుక ఫ్రోజన్ పీస్ ఉంటాయి కదా, అవైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బఠానీకి సాల్ట్ పడుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మంచి వేగాయి కదా, దీంట్లో నేను ఒక మీడియం సైజు 3 టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా మంచి మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పేస్ట్ సరిపడేలాగా మనకి సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి మెంతికూర సీజన్, అలాగే పచ్చి బఠానీ కూడా సీజన్గా దొరుకుతాయి కదా. మనం కలర్స్ వేసి దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంచే కంటే ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు ఇలాంటి కర్రీస్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఇక్కడ ఒక చిన్న సైజు మెంతి కట్టలు ఉంటాయి కదా, అవి ఒక 4 తీసుకున్నాను. మెంతికూరలో 2 రకాలు ఉంటుంది, ఏ మెంతికూర అయినా కూడా తీసుకోవచ్చు. కానీ మెంతికూరని మాత్రం కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో మొత్తం దానిలో ఉన్న వాటర్ అంతా కూడా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా మొత్తం దగ్గరగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము మిక్సీలో వేసుకునే టమాటో అంతటిని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి. మరలా స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద విలాచి, నల్ల విలాచి ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో పైన పొట్టు వేయని అవసరం లేదండి, లోపల గింజలు వేస్తే దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళ చేసే రెసిపీస్ అన్నీ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అప్పుడప్పుడు మనం కూడా ట్రై చేస్తే కొంచెం కొత్త టేస్ట్ని తిన్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనము ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా ఆయిల్లో వేసేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఒక 2 నిమిషాలు మంచిగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మనకు ఆ విలాచి, ఆ జీలకర్రది ఫ్లేవర్ మొత్తం పట్టి బాగుంటుంది. దీనికి కొంచెం బటర్ ఎక్కువ వేసుకొని చేసుకుంటారు, అందుకని చెప్పి ఆయిల్ తక్కువ యాడ్ చేశాను. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర, అలాగే మనం ఉడికించుకున్న బఠానీ, మీరు ఉడికించుకోకుండా ఫ్రోజన్ పీస్ ఉంటే కనుక ఈ టైంలో అవైనా కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి రెండింటిని కూడా వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి, ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది. మనకి ఉప్పు కారాలన్నీ కూడా మంచి పట్టడానికి ఒక 2 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వాటర్కి బదులు పాలు యాడ్ చేసి కుక్ చేసుకుంటారు. ఒకవేళ మీకు పాలు అవైలబుల్గా లేవంటే కనుక వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 1/2 కప్ పాలు యాడ్ చేసి ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. లేకపోతే అంటే ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. దీంట్లో మలాయ్ అని ఎందుకన్నారంటే కొంచెం వీళ్ళు బటర్ని ఈ పాలు యాడ్ చేసి చేస్తారు, చాలా బాగుంటుంది నాన్స్లోకి, అలాగే మన బిర్యానీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చిరుచేదు రాకుండా ఉండాలంటే ముందుగానే మన మెంతికూరని మంచిగా నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే దీనికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. దీంట్లో స్పైసెస్ కూడా ఎక్కువ ఏమి యాడ్ చేసుకోమండి, చాలా బాగుంటుంది. అంత స్పైసీగా ఉండదు, అలాగని మరీ స్పైసీ లేకుండా కూడా ఉండదు. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న పాల మీద మేగడ్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే కనుక బటర్ని యాడ్ చేసుకోండి. కానీ వీళ్ళు చేసే రెసిపీకి వాళ్ళు స్పెషల్గా ఇలాగా ఇంట్లో ఉన్న మలైతోనే చేస్తారు, చాలా బాగుంటుందండి. ఇది నాన్స్లో కానీ బిర్యానీస్లో కానీ బాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలాగా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను నాన్స్తో అయితే సర్వ్ చేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.